టీసాట్ ప్రసారం చేస్తున్న సబ్జెక్ట్ స్పెసిఫిక్ కార్యక్రమాలకు మీ అందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నేను ఇంగ్లీష్కి సంబంధించిన పేపర్ 1 సిలబస్లోని ప్రిపోజిషన్స్ అండ్ ఆర్టికల్స్తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం ప్రిపోజిషన్స్ అండ్ ఆర్టికల్స్ గురించి తెలుసుకుందాం. ప్రిపోజిషన్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. Prepositions are the words that tell us about how the nouns, pronouns, adjectives and adverbs are related to one another in a sentence. అంటే ఈ nouns, pronouns, adjectives, adverbs ఒక్కదాంతో ఒకటి ఏ విధంగా రిలేటెడ్ ఉన్నాయి అనేది కొన్ని వర్డ్స్ మనకి చూపిస్తుంటాయి. ఆ వర్డ్స్ని మనం ప్రిపోజిషన్స్ అని అంటాం. ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ద షుగర్ ఈజ్ ఇన్ ద బాక్స్. సో ఇన్ అనేది షుగర్కి బాక్స్కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ చూపిస్తోంది. అలాగే ద బాక్స్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఆన్ అనేది కూడా ఇక్కడ ఈ రెండింటి మధ్యలో రిలేషన్ చూపిస్తోంది. ద హౌస్ ఈజ్ బిసైడ్ ద రివర్. సో బిసైడ్ అనేది ఇక్కడ ప్రిపోజిషన్. దేర్ ఆర్ వుడెన్ బెంచెస్ ఇన్ ద పార్క్. ఇన్ ద పార్క్. సో ఇన్ అనేది ఎక్కడున్నాయి? పార్క్లో. సో ఇన్ హియర్ ఈస్ అ ప్రిపోజిషన్. లెట్ us have a look at the types of prepositions. Prepositions of time. Example చూడండి, at, on, in, for, before, after, since ఇలా చాలా ఉంటాయి. అది ఎగ్జాంపుల్, మీట్ మీ ఎట్ 4 PM. సో ఎట్ అనేది ఇక్కడ ప్రిపోజిషన్ ఆఫ్ టైం. ఇది ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్గా కూడా ఉపయోగపడుతుంది. అది కూడా మనం చూద్దాం. ఇప్పుడు చూడండి, నెహ్రూ వాజ్ బోర్న్ ఆన్ 14th November 1989. షీ స్టేడ్ హియర్ ఫర్ 5 days. సో ఇక్కడ ఎట్, ఆన్, ఫర్ ఇవి ప్రిపోజిషన్ ఆఫ్ టైం అన్నమాట. ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ చూడండి, కొన్ని ఎగ్జాంపుల్స్. టు, ఎట్, ఫ్రమ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్, బిహైండ్, ఇన్ టు, ఇన్సైడ్, విదిన్, అక్రాస్, త్రూ ఇవన్నీ ఉన్నాయి. ఒక చిన్న వీడియో లాంటిది ఇక్కడ నేను ప్లే చేస్తాను మీకోసం. చూడండి, ఇవి ఇంకా మీకు క్లారిటీ వస్తుంది దీనిపైన. ఈ ప్రిపోజిషన్స్ ఏ సందర్భాల్లో ఎలాంటి ప్లేస్మెంట్లో వాడాలి అనేది క్లారిటీ కోసం ఈ వీడియో మనకి ఉపయోగపడుతుంది. టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్లో ఇంకొకటి 2 word ప్రిపోజిషన్స్ లేదా ఫ్రేజ్ ప్రిపోజిషన్స్ అని కూడా ఉంటాయి. అంటే ఈ రెండింటిని కలిపి మనం ప్రిపోజిషన్గా చూస్తాం. అలాంగ్ విత్, అవే ఫ్రమ్, ఇన్ బిట్వీన్ ఇలాంటివన్నమాట. ఎగ్జాంపుల్, లిటిల్ గర్ల్ కేమ్ టు స్కూల్ అలాంగ్ విత్ హర్ పేరెంట్స్. షీ మూవ్డ్ away from the electric pole. According to the authorities, the exam is postponed. So, along with, away from, according to ఇవి ఇక్కడ ఫ్రేజ్ ప్రిపోజిషన్స్ అంటాం. వీటిని 2 words ఉన్నాయి కదా, వాటిని మనం ఏమంటాము? ఫ్రేజ్ ప్రిపోజిషన్స్. ఇంకొన్ని ఇంపార్టెంట్ ప్రిపోజిషన్స్, వాటి యూజెస్, వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎట్ ఎప్పుడు వాడతాం? స్మాల్ టౌన్స్ అండ్ విలేజెస్ గురించి చెప్పేటప్పుడు వాడతాం. మీనా లివ్స్ ఎట్ రామంతపూర్. ఇంకొకటి డెఫినెట్ పాయింట్ ఆఫ్ టైం చెప్పేటప్పుడు వాడతాం. ద షో బిగిన్స్ ఎట్ 5 PM. ఇంకొకటి టు ఇండికేట్ సంథింగ్ ఇన్ పర్టిక్యులర్. రఘు పాయింటెడ్ ఎట్ ద పెయింటింగ్. ఇంకొక ఇంపార్టెంట్ ప్రిపోజిషన్ ఆన్. ఈ ఆన్ అనేది ఎప్పుడు వాడతాం? టు ఇండికేట్ డేట్స్ అండ్ డేస్. ఎగ్జాంపుల్, we celebrate Republic Day on 26th January. డేట్ మెన్షన్ చేస్తున్నప్పుడు ఏం వాడుతున్నాం ఇక్కడ? ఆన్. మరి డే మెన్షన్ చేస్తున్నాం సెకండ్ ఎగ్జాంపుల్లో, ద జూ ఈజ్ క్లోజ్డ్ ఆన్ మండేస్. సో మండేస్లో జూ క్లోజ్ ఉంటుంది. డేస్, డేట్స్ రెండు మెన్షన్ చేసేటప్పుడు ఆన్ వాడతాం. టు ఇండికేట్ ప్లేస్, ద హౌస్ ఈజ్ ఆన్ ద హిల్.
ఎక్కడుంది? హిల్ పైన. సో ఆన్ అనేది ప్లేస్ని ఇండికేట్ చేసే ముందు వాడతాం. ఇన్ ఒక ఉపయోగాలు మనం ఇప్పుడు చూద్దాం. బిఫోర్ ఇయర్స్, మినిట్స్, అవర్స్, మంత్స్. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి మనకి. ఉషా గెట్స్ అప్ లేట్ ఇన్ ద మార్నింగ్. హీ కంప్లీటెడ్ his studies in 2020. I met him in July. Saroja will be here in 20 minutes. చూడండి ఇన్ ఎక్కడెక్కడుంది? ఒక టైంకి ముందు, ఇయర్కి ముందు, మినిట్స్కి ముందు, మంత్కి ముందు. సో ఇలా మీరు చెక్ చేసుకోండి. టు ఇండికేట్ ద ప్లేసెస్. కుకీస్ ఆర్ ఇన్ ద జార్. వేర్ ఆర్ ద కుకీస్? ద కుకీస్ ఆర్ ఇన్ ద జార్. మై బ్యాగ్ ఈజ్ ఇన్ మై రూమ్. అలాగే కొన్ని ఇన్కరెక్ట్ యూసేజెస్ ఉంటాయి. అంటే కొన్నిటి ముందు మనం ప్రిపోజిషన్ అసలు పెట్టకూడదు. అట్లాంటి టైంలో మనం పెట్టేసి దాన్ని ఎర్రర్ అయిపోతుంది అది పెడితే కనుక. సో అలాంటి ఎగ్జాంపుల్స్ చూడండి. షీ కేమ్ ఆన్ లాస్ట్ మండే. ఇందులో ఏంటి? ఆన్ అనేది వాడకూడదు. ఒకవేళ మండే అంటే ఓకే, బట్ లాస్ట్ వచ్చింది కనుక ఇక్కడ ఆన్ వాడకూడదు. అట్లాగే చూడండి నెక్స్ట్ వచ్చినందుకు ఇక్కడ ఎట్ వాడకూడదు. వీఆర్ గోయింగ్ టు పిక్నిక్ నెక్స్ట్ వీక్. దట్ ఈస్ కరెక్ట్. ఎట్ వాడినందుకు అది ఇన్కరెక్ట్. అక్కడ ఏముంది? ఇన్కరెక్ట్ వర్డ్ ఎట్ అనమాట. ఆ మిగిలిన ఎగ్జాంపుల్స్ కూడా చూడండి. ఇన్ నెక్స్ట్ ఏప్రిల్ కాదు, అది నెక్స్ట్ ఏప్రిల్. సో ఇలాంటి ఇన్కరెక్ట్ యూసేజ్ ఆఫ్ ప్రిపోజిషన్స్ కూడా మీరు చెక్ చేసుకోవాలి. వెన్ టు యూజ్ సమ్ ప్రిపోజిషన్స్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ లుక్ ఎట్. ముందుగా బిట్వీన్. బిట్వీన్ ఎప్పుడు వాడతాము? ఇద్దరు వ్యక్తులు లేదా రెండు వస్తువుల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు, వాళ్ళ రిలేషన్ చెప్పాల్సి వచ్చినప్పుడు మనం బిట్వీన్ వాడతాం. ఒకవేళ ఇద్దరు వ్యక్తుల కంటే ఎక్కువ ఉన్నా, రెండు వస్తువుల కంటే ఎక్కువ ఉన్నా ముందు అమంగ్ వాడతాం. చూడండి, డివైడ్ ద బనానాస్ బిట్వీన్ రాము అండ్ సోను. రాము అండ్ సోను ఇద్దరే కనుక బిట్వీన్ వాడాం. అదే డివైడ్ ద బనానాస్ అమంగ్ ద క్లాస్. క్లాస్ అంటే ఏంటి? ఎక్కువ మంది పిల్లలు ఉంటారు అక్కడ, అందుకే అమంగ్ వాడుతున్నాం. ఇక్కడ చూడండి, బిసైడ్, బిసైడ్స్. రెండిటిది టోటల్గా డిఫరెంటే మీనింగ్ వస్తుంది. ఎస్ ఒక్క వర్డ్ బిసైడ్ పక్కన ఎస్ చేర్చడం వలన దాని మీనింగే డిఫరెంట్ అవుతుంది. బిసైడ్ అంటే బై ద సైడ్ ఆఫ్ అని అర్థం. బిసైడ్స్ అంటే ఉన్నదానికి ఇన్ అడిషన్ టు అని అర్థం. వాణి సాట్ బిసైడ్ శాంతి. షీ పార్క్డ్ హర్ కార్ బిసైడ్ అ బస్. ఈ రెండు చోట్ల బిసైడ్ అనేది ప్లేస్ చూపిస్తుంది. ఇక్కడ చూడండి, బిసైడ్స్ పెయింటింగ్ షీ ఆల్సో రైట్స్ స్టోరీస్. అంటే ఇన్ అడిషన్ టు స్టోరీస్ షీ ఆల్సో పెయింట్స్ అనమాట. లేదంటే ఇన్ అడిషన్ టు పెయింటింగ్ షీ ఆల్సో రైట్స్ స్టోరీస్. ఇక్కడ అడిషన్ చేస్తున్నాం పెయింటింగ్కి, స్టోరీస్కి, అందుకే అది బిసైడ్స్ చెప్పాలి. ఐ హ్యావ్ ఎ కంప్యూటర్ బిసైడ్స్ టెలివిజన్. టెలివిజనే కాకుండా కంప్యూటర్ కూడా ఉంది, కంప్యూటరే కాకుండా టెలివిజన్ కూడా ఉంది. సో బిసైడ్స్ అనేది ఇన్ అడిషన్ టు అనే సెన్స్లో వాడాలి. ఇంకా ఇక్కడ చూడండి, సిన్స్, ఫర్. ఈ రెండింటిని కూడా మనం ఏ టైంలో వాడదాము? టు డినోట్ ఏ పాయింట్ ఆఫ్ టైమ్ యూ యూజ్ సిన్స్. టు డినోట్ అ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ యూజ్ ఫర్. ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ నాట్ రిటన్ ఎనీథింగ్ since last month. Ruhina has been sick since 14th April. I have been playing for 6 hours. చూడండి ఇక్కడ ఫర్ ఎందుకు ఎప్పుడు వాడుతున్నాం? వీఆర్ డినోటింగ్ అ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం. సో అట్లాంటి టైంలో మనం ఫర్ వాడాలి. కొన్ని శాంపుల్ క్వశ్చన్స్ చూద్దాము. కవిత హ్యాస్ ఎ ప్యాషన్ డాష్ డాన్సింగ్. ఏమొస్తుంది? ఫర్ డాన్సింగ్. సో ఇట్లా మీరు ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ని ఇంకొంచెం కూడా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. శామ్ ఈజ్ అఫ్రేడ్ ఆఫ్ బీయింగ్ లేట్. కనబడుతుంది కదా మీకు? ఏమి ఇక్కడ ఉన్న 4 ప్రిపోజిషన్స్లో ఏది కరెక్ట్గా సెట్ అవుతుందో ఆ ప్రిపోజిషన్ని మనం ఇక్కడ తీసుకొని కొన్ని శాంపిల్ క్వశ్చన్స్ని చూస్తున్నాం. దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ద 2 cousins.
ఇందాక ఒక రూల్ చెప్పుకున్నాం కదా, ఇద్దరుంటే బిట్వీన్ వాడాలి. ప్రసాద్ వెంట్ అగేన్స్ట్ ద రూల్. A miser never parts with his money. I never heard about such a thing. We listen to the music. Raju was happy at the results. He lives dash Mumbai. చూడండి ఇక్కడ ఏమొస్తుంది, ఇన్, ఎట్, ఫ్రమ్, బై. మనం ఏమనుకున్నాం, చిన్న టౌన్స్ ప్లేసెస్ వస్తే ఎట్ వాడతాం, అదే పెద్దవి వస్తే ఇన్ వాడతాం. చూద్దామా మరి ఏంటి కరెక్ట్? ఎస్, హీ లివ్స్ ఇన్ ముంబై. వి అరైవ్డ్ ఏంటి, ఇన్ అ కంట్రీ. డ్యూరింగ్ ద వార్ ప్రైసెస్ రోజ్ హై. She will visit us ఎప్పుడు, on Saturday next. You must be home for the party. The work should be finished by next Friday. My brother works dash a bank. In a bank. ఈ ప్రతి ప్రిపోజిషన్ని ఇచ్చిన ఆప్షన్స్లోంచి ఇక్కడ ఫిట్ చేసి చూడండి. కొన్ని కరెక్టే అనిపిస్తాయి, కానీ కొన్ని రూల్స్కి వ్యతిరేకంగా, అంటే అగేన్స్ట్ ద రూల్స్ మనం ప్లేస్ చేసినప్పుడు కూడా మనకు కామన్గా కరెక్టే అనిపిస్తుంది. కానీ అట్లా కాకుండా మీరు చూసి దాన్ని రూల్ని బాగా ప్రాక్టీస్ చేసి ఎగ్జాంపుల్స్ని ప్రాక్టీస్ చేసి వాడాల్సి ఉంటుంది ఇక్కడ. ఓకే, లెట్ us have a another sample question here. Priya is standing, even by the hall అనేది కూడా కొన్ని సందర్భాల్లో కరెక్ట్ అవుతుంది, బట్ ఇక్కడ చూడండి, ప్రియా ఈజ్ స్టాండింగ్ ఇన్ ద హాల్. సో ఈ కొన్ని ప్రిపోజిషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. వాటికి సంబంధించిన కొన్ని ఎగ్జామ్షన్స్ కానీ కొన్ని రూల్స్ని కానీ మనం తప్పకుండా ఎలాబరేట్గా స్టడీ చేస్తే కానీ వాటి మీద మనకు గట్టి పట్టు రాదు. సో based on some examples given here, you please try to focus on studying more number of examples in your practice period. Next మనం ఆర్టికల్స్ గురించి తెలుసుకుందాం. ఆర్టికల్స్ మనం అడ్జెక్టివ్స్లోనే మనం ఇంతకుముందు చదివే వాళ్ళం, ఇప్పుడు దాన్ని ప్రత్యేకించి మళ్ళీ చదువుతున్నాం. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ కొన్ని మనం ఈ ఎపిసోడ్లో కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఆర్టికల్స్ని ఏమంటున్నాం మనం, డిటర్మినర్స్ అంటున్నాం. అలాగే ఆర్టికల్స్ ఎన్ని రకాలు చూద్దాం ఒకసారి. అవి ఒకటి ఇండెఫినెట్ ఆర్టికల్, ఇంకొకటి డెఫినెట్ ఆర్టికల్. సో ఇండెఫినెట్ ఆర్టికల్లో మళ్ళీ మనకి రెండు ఆర్టికల్స్ ఉన్నాయి, ఒకటి వచ్చేసి ఏ, ఇంకొకటి వచ్చేసి యాన్. ఆర్టికల్స్లో ఇండెఫినెట్ ఏ అండ్ యాన్. డెఫినెట్ ఆర్టికల్ ఒకటే ఉంటుంది, అదేంటి అంటే ద. సో వీటికి సంబంధించిన యూసేజ్, కొన్ని రూల్స్, కొన్ని ఎగ్జాంపుల్స్, అట్లాగే కొన్ని శాంపిల్స్ క్వశ్చన్స్ మనం చూద్దాం. ద డెఫినెట్ ఆర్టికల్ ఏ ఆర్ యాన్ is used before, I'm sorry, I repeat, the indefinite article a or an is used before a countable noun in the singular form. Idi a an indefinite article. So ee indefinite article eppudu use chestam, మనం నౌన్స్ చెప్పుకున్నప్పుడు చూసాం, కౌంటబుల్ నౌన్స్ ఉంటాయి, అన్కౌంటబుల్ నౌన్స్ ఉంటాయి. సో కౌంటబుల్ నౌన్స్లో సింగులర్ ఫామ్ వచ్చినప్పుడు వి యూజ్ ఏ ఆర్ యాన్. ఎగ్జాంపుల్, అ బాయ్ యాన్ అంబ్రెలా, అ గర్ల్ యాన్ ఆర్, అ కార్ యాన్ ఎగ్,
a watch, an island. సో మీకు ఇక్కడ కొంచెం ఒక్కసారి మళ్ళీ ఈ స్లైడ్ చూద్దాం మనం. ఇక్కడ చూడండి, a boy, a girl, a car, a watch, an umbrella, an hour, an egg, an island. సో ఏ కొన్ని సందర్భాల్లో వాడుతున్నాం, యాన్ కొన్ని సందర్భాల్లో వాడుతున్నాం. ఎప్పుడు ఏ వాడాలి, ఎప్పుడు యాన్ వాడాలి అనే దాని గురించి మనం కొంచెం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ ఆర్ అ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద వర్డ్స్ బిగినింగ్ విత్ అ కాన్సనెంట్ సౌండ్. మనకు వవెల్ సౌండ్స్, కాన్సనెంట్ సౌండ్స్ ఉన్నాయి. ఆ సౌండ్స్లో కాన్సనెంట్ సౌండ్తో బిగిన్ అయ్యే వర్డ్స్ ముందు, అందులోనూ సింగులర్ నౌన్స్ ముందు మాత్రమే ఏని వాడతాం. చూడండి, ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. అ టేబుల్, టీ, ట ఏంటిది కాన్సనెంట్ సౌండ్. సో దట్ టు దిస్ ఈజ్ సింగిల్ కౌంటబుల్ నౌన్. సో అ టేబుల్, అ కంప్యూటర్. ముందు ఈ వర్డ్ బిగినింగ్లో వచ్చే సౌండ్ మీద ధ్యాస పెట్టాలి. క, ఇక్కడేంటి ట, ఇవి ఏం సౌండ్స్? వవెల్ సౌండ్స్. సో మనం ఏం వాడతాం? ఏ వాడతాం వాటి ముందు. అలాగే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. అ వ్యాన్, అ పెన్సిల్, అ కైట్, అ ఫ్లవర్, అ లాక్, అ గేమ్, అ యూరోపియన్, అ యూనివర్సిటీ. ఈ రెండు కొంచెం మీకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. దో ఇక్కడ వర్డ్ మనము ఏ లెటర్తో బిగిన్ అవుతుంది అనేది కాకుండా ఏ సౌండ్తో బిగిన్ అవుతుంది అనే దానికే మనం ఇంపార్టెన్స్ ఇస్తాము. అట్లాగే ఆర్టికల్స్ని యూజ్ చేస్తాం కనుక ఇది గుర్తుపెట్టుకోండి. ఈతోని బిగిన్ అవుతుంది. ఈ అనేది వవెల్ అయినా కానీ సౌండ్ ఏమొస్తుంది? యూ సౌండ్ వస్తుంది. అ యూరోపియన్, అ యూనివర్సిటీ, యూ అనే సౌండ్ వస్తుంది కనుక మనం దీనికి ఏనే వాడతాం. అంటే అది కాన్సనెంట్ సౌండ్ కిందనే మనం కన్సిడర్ చేసి ఏనే వాడతాం. అది కొంచెం మీరు ధ్యాసలో పెట్టుకోవాలి. యాన్ ఎప్పుడు ఉపయోగపడుతుంది? యాన్ అంటే ఎప్పుడు ఉపయోగిస్తాం? ఐఎమ్ సారీ, ఐ రిపీట్. వెన్ ఈజ్ యాన్ యూజ్డ్? యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద వర్డ్స్ బిగినింగ్ విత్ అ వవెల్ సౌండ్. మనకు ఉన్న వవెల్ సౌండ్స్ ఏంటి? ఆ వవెల్ సౌండ్స్తోని బిగిన్ అయ్యే వర్డ్స్ ముందు మనం యాన్ని వాడతాం. ఎగ్జాంపుల్స్ చూడండి. యాన్ ఇండియన్, యాన్ ఆనెస్ట్ మ్యాన్, యాన్ ఐస్ క్రీమ్, యాన్ అంబ్రెలా, యాన్ యాపిల్, యాన్ ఆర్. ఐఎమ్ సారీ, ఇక్కడ ఆర్స్ వచ్చింది, ఆర్ రావాలి. యాన్ ఆరెంజ్, యాన్ ఆక్స్, యాన్ ఇంక్ పాట్, యాన్ అమెరికన్. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మనకి వవెల్ సౌండ్తో బిగిన్ అయ్యేవి. ఇక్కడ ఇవన్నీ వవెల్తో స్టార్ట్ అవుతున్నాయి, ప్లస్ సౌండ్ కూడా వవెల్ సౌండే ఉంది. ఇక్కడ వచ్చేసరికి హెచ్ ఏంటి? కాన్సనెంట్. కానీ మనం ఏమని ప్రొనౌన్స్ చేస్తాం దీన్ని? ఆనెస్ట్. హెచ్ ఈజ్ సైలెంట్ హియర్. మనందరికీ తెలుసు కదా ఇంగ్లీష్లో కొన్ని సైలెంట్ లెటర్స్ ఉంటాయని. సో ఇక్కడ మనం హెచ్ని ప్రొనౌన్స్ చెయ్యం. వి ప్రొనౌన్స్ దిస్ యాజ్ ఆనెస్ట్. అందుకే సౌండ్ బేసిస్ మీద మనం ఆర్టికల్ వాడతాం కనుక యాన్ అనేది ఇక్కడ వాడాలి. యాన్ ఆనెస్ట్ మ్యాన్, యాన్ అంబ్రెల్లా. ఇప్పుడు ఇంతకుముందు యూనివర్సిటీని గుర్తుపెట్టుకోమని చెప్పాను, అది కూడా యూతోనే స్టార్ట్ అవుతుంది. కానీ సౌండ్ ఎట్లా ఉంది? అది యూ, ఇక్కడ అ. సో అట్లా గుర్తుపెట్టుకొని ఆ వవెల్ సౌండ్ వచ్చేటప్పుడు యాన్ వాడాలి. ఓకే, ఇది ఎస్ లేదు ఇక్కడ. యాన్ ఆర్, యాన్ ఆక్స్, యాన్ అమెరికన్. ద ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ, యాన్ ఎక్కడ వాడకూడదు అనేవి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి మనకు. ఆ రూల్స్ని మనం ఒకసారి చూద్దాం. ప్లూరల్ కౌంటబుల్ నౌన్స్. ఇందాక మనం కౌంటబుల్ నౌన్స్ అని చెప్పుకున్నాం కదా, టేబుల్, కంప్యూటర్ అన్నాం. అంటే అదేంటి? సింగులర్ కౌంటబుల్ నౌన్. అప్పుడు ఏ కానీ యాన్ కానీ వాడవచ్చు. అంటే ఒకటే ఉండాలి అది. ఓకే, సింగులర్. ప్లూరల్ కౌంటబుల్ నౌన్స్ వచ్చినప్పుడు మనం ఇది ఏ కానీ యాన్ కానీ వాడకూడదు.
ఫర్ ఎగ్జాంపుల్ యూ కాంట్ సే అ బుక్స్, అ లాక్స్, వీటి ముందు ఏ యాన్ రాదు. అన్కౌంటబుల్ నౌన్స్ ఏవైతే మెటీరియల్ ఉంటాయో అట్లాంటి వాటి ముందు కూడా మనం ఏ యాన్ వాడడానికి లేదు. శాండ్, వాటర్, క్లే ఇట్లాంటి వాటి ముందు కూడా మనం ఈ ఇండెఫినెట్ ఆర్టికల్ అనేది వాడకూడదు. ఇంకొక సందర్భం చూద్దాం. మెటీరియల్ నౌన్స్ ఏవైతే ఉంటాయో వాటి ముందు కూడా మనం ఏ కానీ యాన్ కానీ వాడకూడదు. నేమ్స్ ఆఫ్ మీల్స్, బ్రేక్ఫాస్ట్ అని, లంచ్ అని ఇట్లా ఉంటుంది కదా, వాటి ముందు కూడా మనం ఏ కానీ, ఏ లంచ్, ఏ బ్రేక్ఫాస్ట్ అట్లా అనకూడదు. ఈ అన్ని రూల్స్ అన్నమాట. మనం ఎక్కడ వాడొద్దు అనే వాటికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం యూజెస్ ఆఫ్ ద డెఫినెట్ ఆర్టికల్ ద, వాటికి సంబంధించి ద ఎక్కడ యూజ్ చేస్తాం ఒకసారి టెస్ట్ చేద్దాం, చూద్దాం మనం. ఐఎమ్ సారీ, ఐ రిపీట్. నౌ వీఆర్ గోయింగ్ టు ఫోకస్ on the uses of definite article the. The is used, చూడండి, when we refer to a particular person, place or thing. Example, చూడండి, call the man waiting outside. We are not talking about some random man. We are talking about the man who is waiting outside. బయట ఉన్న ఒక పర్టికులర్ పర్సన్, బయట వెయిట్ చేస్తున్న పర్సన్. సో అందుకని మనం ఇక్కడ ఏం వాడతాం, ద. ఓకే, మనం ఇక్కడ చూడండి, ద మూవీ ఐ వాచ్డ్ ఎస్టర్డే వాజ్ యాన్ యానిమేటెడ్ మూవీ. ఇక్కడ యాన్ కూడా వచ్చింది. యాన్ యానిమేటెడ్, ఎన్నో యానిమేటెడ్ మూవీస్లో ఇది ఒక మూవీ. కానీ మనం ఇక్కడ ద ఎందుకు వాడుతున్నాం, ఇది నేను నిన్న చూసిన పిక్చర్ గురించి రిఫర్ చేస్తున్నా కనుక ఇక్కడ మనకి ద వాడాలి. I used to play under a banyan tree. నేను బనియాన్ ట్రీ కింద ఆడుకునేదాన్ని. ద ట్రీ ఈజ్ స్టిల్ వెరీ స్ట్రాంగ్. ఇక్కడ రిఫర్ చేస్తున్నాం చూడండి, ఏ బనియాన్ ట్రీ, ఒక బనియాన్ ట్రీ. మళ్ళీ నెక్స్ట్ సెంటెన్స్కి వచ్చేసరికి మనం ముందే మెన్షన్ చేసిన ట్రీ గురించి మాట్లాడుతున్నాం కనుక ఇక్కడ మనం ద అనేది మెన్షన్ చేయాలి. అది కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఇంకా ద ఈజ్ ఆల్సో యూజ్డ్ బిఫోర్ the names of mountain ranges, group of islands, rivers, seas, oceans, deserts, etc. Let us have a look at the examples. The Himalayas, the Bay of Bengal, the Andaman, the Pacific, the Ganga, the Sahara. The is used before religious books and also epics. Let's have a look at the examples. The Ramayana, the Quran, the Bible, the Gita, the Guru Granth Sahib, the Vedas. The is used before ordinal numbers. Ordinal numbers అంటే ఇప్పుడు మామూలుగా నంబర్స్ ఏమని చెప్తాం మనం, 1 2 3 4 అని చెప్తాం. అదే ఆర్డినల్లో వాటిని రిప్రజెంట్ చేస్తే ఫస్ట్, సెకండ్, థర్డ్ అట్లా చెప్తాం. సో వాటి ముందు కూడా మనం బిఫోర్ ద యూజ్ చేయాలి. ఐఎమ్ సారీ, ఐ రిపీట్. సో ఆర్డినల్ నంబర్స్ ముందు కూడా యూ షుడ్ యూజ్ ద. ఎగ్జాంపుల్, ద ఫస్ట్, ద సెకండ్, ద థర్డ్. సూపర్లేటివ్ డిగ్రీస్ గురించి మనందరికి అవగాహన ఉంది. సో అందులో సూపర్లేటివ్ డిగ్రీస్ గురించి చెప్పినప్పుడు మనం తప్పనిసరిగా ద పెట్టాలి. ద గ్రేటెస్ట్ ఎంపరర్, ద మోస్ట్ ఇంటెలిజెంట్ బాయ్. సో ఇది సూపర్లేటివ్ డిగ్రీ, ఇది మోస్ట్ ఇంటెలిజెంట్. సో ఈ రెండింటి ముందు మనం ద వాడుతున్నాం అట్లా. ద ఈజ్ ఆల్సో యూజ్డ్ బిఫోర్ అ సింగ్యులర్ నౌన్ when it is used to represent the whole class. Say for example, cow. కౌ అంటే ఒక్క కౌ గురించి మాట్లాడట్లేదు మనం, ఆ కౌస్ అన్నీ కూడా మనకి యూస్ఫుల్ యానిమల్స్ అని చెప్తున్నాం. అట్లాంటి సందర్భాల్లో యూ యూజ్ ద కౌ ఈజ్ ద యూస్ఫుల్ యానిమల్. ద క్యామెల్ ఈజ్ ద షిప్ ఆఫ్ ద డెజర్ట్. టైటిల్స్, ఏవైనా టైటిల్స్ ఉన్నప్పుడు కూడా మనం ద అనేది యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ వి సే అలెగ్జాండర్ ద గ్రేట్. సర్నేమ్స్,
used as plurals. The Kapoors, the Raos, itlanti vaatilo. The is used before the names of newspapers, ships, trains, etc. Let us have a look at the examples. The Chennai Express is on time. The Titanic was the biggest ship. Chudandi, government, and also used, I'm sorry, I repeat, the names of the government departments, banks, business houses, etc. దానికి ముందు కూడా మనం దా యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, ద బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ద స్టేట్ బ్యాంక్. The is used before the names of countries which reflect plural. For example, the USA, the UAE, the UK. Nouns which name the people of a country collectively. Example, the English, the French. The ఇందాక ఏ యాన్ని కొన్ని వాటి ముందు యూజ్ చేయడం మనం ఎట్లా అయితే వీలు లేదని మాట్లాడుకున్నామో అట్లాగే దాన్ని కొన్ని వాటి ముందు యూజ్ చేయకూడదు. సో లెట్ us have a look at when the is not used. The is not used before abstract nouns, single mountain peaks, proper nouns, names of the languages, plural nouns, names of games, and nouns like school, colleges, hospital. స్కూల్కి ఎందుకు వెళ్తాం? చదువుకోవడానికి. హాస్పిటల్కి ఎందుకు వెళ్తాం? ట్రీట్మెంట్కి. ఆ పర్పస్ కోసం వెళ్తున్నది రిఫర్ చేస్తున్నప్పుడు మనం దా అనేది యూస్ చేయకూడదు. సో లెట్ us have a look at some of the sample questions. Sri is which island? An island. I mean, which island in the sense Ena, Anna. So Sri Lanka is an island. Walk to the left. చాలా స్పెసిఫిక్గా ద అని చెప్తున్నాం. ఐరన్ ఈజ్ అ యూస్ఫుల్ మెటల్. మళ్ళీ యూ గుర్తుపెట్టుకోండి, అది సౌండ్ ఏముంది అక్కడ. మై ఫాదర్ రిటర్న్డ్ ఆఫ్టర్ an hour. H silent, an hour. Mount Everest is the highest peak, superlative degree. Kanka da vadali. Where there is will, there is a way. Oka dari untundi. Pronunciation, consonant sound. So, an vaadtam. So, ilanti konni examples manam chuddam. Venkat is an intelligent boy. Enduku akkada an ochindi chudandi. I like to have a cup of coffee every day. Chudandi, he is a BA graduate. Ikkada sound kuda consonant e undi, vowel kuda letter kuda consonant undi. So I am sorry, I repeat, he is a BA graduate. Chudandi, consonant letter, consonant sound. సో మీరు దృష్టిలో పెట్టుకోవాల్సినవి ఏంటంటే, వవెల్స్ కేవలం లెటర్ని మాత్రమే దృష్టిలో పెట్టుకోకుండా, వవెల్ వచ్చినప్పుడు దాని సౌండ్ నిజంగానే వవెల్ సౌండ్ ఉందా, లేకపోతే అది కాన్సనెంట్ సౌండ్లోకి వస్తుందా, అట్లాంటి ఎగ్జాంపుల్స్ మనం కొన్ని చూసాం. ఆ ఎగ్జాంపుల్స్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇన్ ద సేమ్ వే ఏ అన్నప్పుడు దానికి కాన్సనెంట్ సౌండ్స్ రావాలి. అవి లెటర్ ఏమున్నా సరే కాన్సనెంట్ సౌండ్ వచ్చినప్పుడు ఏ వాడతాం. అలాగే యాన్ అన్నప్పుడు అక్కడ లెటర్ ఏమున్నా సరే వవెల్ సౌండ్ వచ్చినప్పుడు యాన్ వాడతాం. యాన్ ఆర్, యాన్ ఆనెస్ట్, మోస్ట్లీ హెచ్లో ఉన్నప్పుడు అక్కడ హెచ్ సైలెంట్ అవుతుంది కనుక మనం యాన్ అనేది వాడాలి. యాన్ ఆనెస్ట్, యాన్ ఆర్ అట్లాంటివి. ఓకే, ద అనేది డెఫినెట్ ఆర్టికల్. దానికి సంబంధించిన కొన్ని రూల్స్ మనం చూసాం. ఇప్పుడు వరకు ఆర్టికల్స్ చూసాం. దాంట్లో ఏ, యాన్, ది అనేది 3 ఆర్టికల్స్. ఏ అండ్ యాన్ వచ్చేసి ఇండెఫినెట్ ఆర్టికల్, ద అనేది డెఫినెట్ ఆర్టికల్ అని తెలుసుకున్నాం. సో ఏ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఏవైనా వర్డ్స్, సింగులర్ వర్డ్స్ కాన్సనెంట్ సౌండ్తో బిగిన్ అయ్యే వాటి ముందు మనం ఏ యూజ్ చేస్తాం. అట్లాగే యాన్ ఎప్పుడు యూజ్ చేస్తాం? అక్కడ వర్డ్ దేంతో బిగిన్ అయినా సరే సౌండ్ అనేది వవెల్ సౌండ్ వచ్చినప్పుడు యాన్ యూజ్ చేస్తాం. ఏ కానివ్వండి, యాన్ కానివ్వండి, సింగులర్ ఉన్నప్పుడే యూజ్ చేయాలి. అలాగే అవి ఏ టైంలో యూజ్ చేయొద్దు అనే దానికి కూడా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ని చూసాం, కొన్ని రూల్స్ని చూసాం. ద అనేది డెఫినెట్ ఆర్టికల్.
డెఫినెట్ ఆర్టికల్ ఏ సందర్భాల్లో వాడాలి, ఏ సందర్భాల్లో వాడకూడదు అనేది కూడా మనం ఎగ్జాంపుల్స్తో సహా చూసాం. ఇవి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని వాటికి సంబంధించిన ఎక్సర్సైజెస్ని బాగా ప్రాక్టీస్ చేసి వాటి మీద మంచి గ్రిప్ సాధించి మీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ సాధిస్తారని ఆశిస్తున్నాను. ఇంకొక ఎపిసోడ్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.